సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిటీ విచారణ కొనసాగుతుంది. సిటీ కార్యాలయం నుంచి సస్పెండ్ అయిన సీఐ నారాజ్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిటీ అధికారులు. ఇక వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న విజయవాడలో నాగరాజు మద్దతుదారులు నిరసనలు తెలిపారు. నిన్నటి ఘటనలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిటీ విచారణ కొనసాగుతుంది. సిటీ కార్యాలయం నుంచి సస్పెండ్ సీఐ నారాజ్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిటీ అధికారులు. ఇక వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న విజయవాడలో నారాజు మద్దతుదారులు నిరసనలు తెలిపారు. నిన్నటి ఘటనలతోటి పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఈరోజు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిటీ విచారణ కొనసాగుతుంది. సిటీ కార్యాలయం నుంచి సస్పెండెడ్ సీఐ నారాజ్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిటీ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న విజయవాడలో నారాజు మద్దతుదారులు నిరసనలు తెలిపారు. ఇక నిన్నటి ఘటనలతోటి పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిటీ విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, సిటీ కార్యాలయం నుంచి సస్పెండెడ్ సీఐ నారాజ్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిటీ అధికారులు. అయితే వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న విజయవాడలో నారాజు మద్దతుదారులు నిరసనలు తెలిపిన నేపథ్యంలో నిన్నటి ఘటనలతోటి పోలీసులు అప్రమత్తమైన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎలాంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చక్రి, సాయికృష్ణ కేసు వ్యవహారంలో అటు కీలక పరిణామాలని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు రవిప్రకాష్ దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి రవిప్రకాష్ దాదాపు 6 గంటలు నాగరాజుని విచారించారు. 6 గంటల పాటు విచారించినటువంటి దర్యాప్తు బృందం ఏ మేరకు కూడా వారికి సరైన సమాధానాలు రానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నివేదిక పూర్తి స్థాయిలో డీజీపీకి అందజేశారు. అటు సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 8 మంది ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న 6 గంటల పాటు సిట్ అధికారులు దర్యాప్తు చేసినటువంటి నాగరాజుని మరి కాసేపట్లో కూడా ప్రస్తుతం ఆయన వైద్య పరీక్షలంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున మద్దతుదారులు కూడా నినాదాలు చేస్తున్నారు. ఏదైతే నిజాయితీ గల ఆఫీసర్స్ ని అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా ప్లే కార్డ్స్ తో కూడా అటు ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. నిన్న సింగనగర్ లో పూర్తి స్థాయిలో కూడా ఆయన నివాసం దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన మద్దతుదారులు చేరుకొని నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మరి నేరస్తుల పైన కఠినంగా ఉన్నటువంటి అధికారుల పైన ఈ విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదంటూ కూడా ఆయన మద్దతుదారులు వాపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు సిట్ అధికారులు ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంటల వ్యవధిలోనే రాష్ట్ర అటు ముఖ్యమంత్రి స్పందించిన తర్వాత అటు ఏసీబీ అధికారిగా ఐవి ప్రసాద్ దర్యాప్తు చేసినప్పటికీ కూడా 24 గంటల్లోనే సిట్ బృందం ఏర్పాటు చేయడం, దాదాపు ఐజీతో పాటు మరో 3 ఎస్పీలను కూడా ఈ సిట్ అధికార బృందంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక నివేదిక అటు డీజీపీ కార్యాలయానికి అందజేశారు. ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించేటువంటి అవకాశం. ఎందుకంటే నిన్నటి వరకు కూడా నాగరాజు
కేవలం హత్యాయత్నంకు సంబంధించినటువంటి కేసుల్లో మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఇటు వైద్య పరీక్షలటువంటి అనంతరం కూడా వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా ఆయన్ని రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన్ని అటు విజయవాడ జైలుకి తరలిస్తారా లేదా రాజమండ్రి జైలుకి తరలిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే సిట్ అధికారులకి ఇప్పటి వరకు కూడా నాగరాజు నుంచి ఎటువంటి సమాచారం రానటువంటి నేపథ్యంలో మరోసారి కస్టడీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అటు సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో తల్లి ఇచ్చినటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో అనేక ప్రశ్నలు అటు సిట్ అధికారులు నాగరాజు ముందుంచారు. ఏ ఒక్క దేనికి కూడా ఆయన వారు వచ్చినటువంటి ప్రశ్నలకు కూడా ఏదో ఒక్క సమాధానికి కూడా రానటువంటి నేపథ్యంలో వాటికి కొంత అగ్ని పరీక్షగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తల్లి విజయలక్ష్మి పూర్తి స్థాయిలో ఆధారాలు ధ్వంసం చేశారు, పూర్తి స్థాయిలో పోలీసులే కావాలని లాకప్ తెప్పి చేసి మాయం చేశారు, శవాన్ని మాయం చేశారని ఆమె పదే పదే కూడా అటు ప్రభుత్వం ముందు అటు అధికారుల ముందు గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సిట్ అధికారులు దీన్ని తేల్చాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు నెల రోజుల్లో 28 రోజులకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ స్టోరేజీ కూడా మాయమైనటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా బ్యాకప్ చేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. ఒక సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి నైపుణ్యులు వారి ద్వారా కూడా బ్యాకప్ చేసి సీసీ ఫుటేజ్ సేకరించేటువంటి పనిలో సిట్ అధికారులు ఉన్నారు. అదే సమయంలో ఏదైతే ఆయన్ని తీసుకొచ్చినటువంటి సాయికృష్ణాన్ని తీసుకొచ్చినటువంటి ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ కూడా అటు సిట్ అధికారులు దర్యాప్తు చూస్తున్నారు. దాదాపు మరికొద్ది రోజుల వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సిట్ అధికారులు చాలా లోతుగా విచారిస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల పాటు దైవప్రసాద్ ఇచ్చినటువంటి నివేదికని క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు 6 మంది సిఐలు ఈ కేసుకి సంబంధించి స్వర్గపురిలో స్వాధీనం చేసుకున్నటువంటి ఆధారాలు కానీ అటు 23, 24 తేదీల్లో 2 అన్లైన్ బాడీలు వచ్చినటువంటి అనాథ బాడీలు వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఆధారాలే చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క ఎవిడెన్స్ కనుక ఈ సాయికృష్ణ మర్డర్కి సంబంధించిన లాకప్ డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ కేసులో సరైన ఆధారాలు దొరకకపోతే శాశ్వతంగా కూడా ఒక మిస్సింగ్ కేసుగా కూడా మిగిలేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టు చాలా కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి సాయికృష్ణ వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఒక నివేదిక న్యాయమూర్తి ముందు హైకోర్టు కార్పస్ పిటిషన్ కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అటు సిట్ అధికారులు అదేవిధంగా కృష్ణలంక పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక సంతృప్తిగా న్యాయమూర్తి లేకపోతే సిబిఐ కోరేటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వైసీపీ చాలా తీవ్రంగా డిమాండ్ చేస్తుంది. అటు ఏసీబీ అధికారులతో పాటు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా వైసీపీ ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ఎలాంటి కీలక అంశాలు లేవనెత్తుతారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక మంచి పరిణామం చెప్పుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న కొంత హైడ్రామా కొనసాగినటువంటి పరిస్థితి. నాగరాజు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. అటు పోలీస్ గెస్ట్ హౌస్ లో కంట్రోల్ కమాండ్ రూమ్ ఏర్పాటు చేసి దాదాపు 6 గంటల పాటు కూడా విచారించినటువంటి నేపథ్యంలో కేసులో ఎలాంటి కీలకమైన అంశాలు కూడా బయట పెట్టినటువంటి సిఐ నాగరాజు మరి న్యాయపరంగా ఏ విధంగా చక్రి రమేష్, ఇక్కడ నారాజు విచారణకు సహకరించడం లేదని మౌనం పాటిస్తున్నారని వస్తున్న వార్తలు అసలు నిజమెంత? ఒక పోలీస్ అధికారే విచారణ ఎదుర్కొంటున్నప్పుడు సిట్ అధికారులు ఆయన నోరు ఇప్పడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? మీకు అంతున్న సమాచారం ఏంటి రమేష్? ఏంటి పరిస్థితి అక్కడ? ఖచ్చితంగా చక్రి మనం ఒక్కసారి చూసుకోవచ్చు. అనేక కేసుల్లో దర్యాప్తు బృందం ఏదైతే సిట్ అధికారులు విచారించినటువంటి సమయంలో ఏదైతే ముద్దాయిగా ఉన్నటువంటి నాగరాజు అడిగినటువంటి ప్రశ్నలకి సరైన సమాధానాలు రానప్పుడు ఎటువంటి చేసే దర్యాప్తు అధికారులు వారు చెప్పిందే రాసుకుంటారు కానీ ఖచ్చితంగా ఆయన్ని ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నాలు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అలా లేదు. న్యాయ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకే వారు పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నాగరాజు చాలా సీనియర్ ఆఫీసరు, అనేక కేసులు ఎదుర్కొన్నటువంటి నాగరాజుకి ఆయన న్యాయ వ్యవస్థ అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మేరకే ఆయన సిట్ అధికారులు ఎంతవరకు అడుగుతారో దానికి సంబంధించి ఆయనకి ఇబ్బంది లేకుండా చెప్పేటువంటి అంశాలనే మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే మరి ఆయన ఇప్పటి వరకు కూడా ఎలాంటి సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పకపోయినటువంటి నేపథ్యంలో మరికొంతమంది నాగరాజుకు సంబంధించిన 8 మంది కేసులు విచారణ ఎదుర్కొంటున్నారు. మరికొంతమందిని కూడా విచారించేటువంటి
అవకాశం ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాల మేరకు నాగరాజుని మరోసారి కస్టడీ తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎలాంటి విచారణలో ఎలాంటి వాదనలు వినిపిస్తే వాటన్నిటిని కూడా సిట్ అధికారులు అటు కోర్టుకు కానీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు కూడా ఈ కేసు కొనసాగేటువంటి అవకాశం ఉంది. నాగరాజు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా అనేక మంది కూడా కేవలం సాయికృష్ణకు సంబంధించినటువంటి ఆధారాలని ధ్వంసం చేశాడనేది ప్రధానంగా ఈ రోజు మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆధారాలు పూర్తి స్థాయిలో సిట్ అధికారులకు కానీ అదేవిధంగా అటు ఏసీబీ అధికారికి ఉన్నటువంటి దైవప్రసాద్కు సంబంధించి ఏదైతే వీళ్ళు సేకరించినటువంటి ఆధారాల మేరకే న్యాయమూర్తి దీనిపైన ఒక చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అనేక కేసుల్లో కూడా లాకప్ డెత్ చాలా సీరియస్ గా న్యాయ వ్యవస్థ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకే నాగరాజు కొంత జాగ్రత్త పడ్డాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ మాయమామటం అంటే మరి ఎన్నడూ లేని విధంగా కూడా ఈ రోజు ఈ కేసు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి సీసీ ఫుటేజ్ అందచేయాలని సమయంలో మాయం చేయడం పట్ల కూడా కొంత గోప్యంగా అటు నాగరాజ్ జాగ్రత్త పడ్డా. ఏది ఏమైనా మరి కాసేపట్లో కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ విధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్.